తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్లాక్ ప్యాంథర్ అంటే నల్ల చిరుత. వీటిని మనము చిన్నప్పుడు జంగిల్ బుక్ సీరియల్స్ లో మాత్రమే చూసుంటాం. ఎక్కడ కూడా జనావాసాల మధ్య లాంటి జూ పార్క్ లో కూడా ఇవి కనిపించవు. కాకపోతే ఇటీవల అది జనాల మధ్యలో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో కాదు, తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ బ్లాక్ ప్యాంథర్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 16వ తారీఖున అర్ధరాత్రి 2 గంటల సమయంలో బ్లాక్ ప్యాంథర్ నడిచి వెళ్తున్నట్టు, దాంతోపాటు మరో 2 చిరుతపులులు వెంట వెళ్తున్నటువంటి దృశ్యాలను సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయింది. దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం పక్కన. ఇవి 3 కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైంది. సో అక్కడే కాదు, పలు ప్రాంతాల్లో అటు కూనూరు కావచ్చు, లేదంటే కోతగిరి ప్రాంతంలో కూడా ఈ బ్లాక్ ప్యాంథర్ ని అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు. అక్కడ తిరిగేటువంటి బ్లాక్ ప్యాంథర్ తో పాటు మరికొన్ని చిరుతలు, అడవి దున్నలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ఇటీవల మనం చూసాం, ఒక చిన్న పాపను కూడా చిరుతపులి అతి దారుణంగా కొరికి చంపినటువంటి ఘటన మనం చూసే ఉంటాం. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్ అనేది ఒక మిస్టీరియస్ గా మారింది. అసలు ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే అరుదైనటువంటి ఈ జాతికి సంబంధించినటువంటి చిరుతపులి సంచరిస్తూ ఉంటుంది. దీన్ని జాగ్వోర్ అంటూ ఉంటారు, దాంతోపాటు కూడా బ్లాక్ లెపోర్డ్ కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ ఒక్క చిరుతపులి ఇప్పుడు నీలగిరి జిల్లాలో తిరుగుతుండడాన్ని పర్వీన్ కస్వాన్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది వెలుగులోకి వచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కూడా బగీరా తన ఫ్రెండ్స్ తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది అంటూ కూడా ఒక క్యాప్షన్ పెట్టి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులకి చెప్పాము, కాకపోతే ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇటీవల కూనూరు అనేటువంటి ఒక ప్రాంతంలో కూడా బ్లాక్ ప్యాంథర్ అక్కడ తిరుగుతూ కొంత సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అంటే అది మనం చూడొచ్చు, మామూలు చిరుతపులి లాగే ఉంటుంది, కాకపోతే ఒళ్ళంతా కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. అసలు దాన్ని చూసిన వెంటనే కూడా అది చిరుతపుల లేకపోతే కుక్క అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది. సో అటువంటి దీంట్లోనే దానికి ఉన్నటువంటి ఆ బాడీ అంటే బిల్డప్ చూస్తే చిరుతపులి నడిచినట్టే వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఎవరైనా దాని చేతికి చిక్కితే మాత్రం మామూలు చిరుతపులి కంటే కూడా ఇది కొంత క్రూరంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు ఫారెస్ట్ అధికారులు, ఏదైతే వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే తరహాలోనే కోతగిరి అనేటువంటి ప్రాంతంలో ఇటీవల మనం చూసాం, ఒక ఇంటి ముందరకే బ్లాక్ ప్యాంథర్ వచ్చేసింది. అక్కడ నిద్రిస్తున్నటువంటి ఒక కుక్కని నోట కరుచుకొని అడవిలోకి తీసుకెళ్లిపోయినటువంటి దృశ్యాలు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకంత భయాందోళనకి గురవుతుంది. నీలగిరి జిల్లా అనేది తమిళనాడులో ఉంటుంది. ఈ నీలగిరి జిల్లా బయోస్పియర్ లో టియాక్ తో పాటు చాలా వరకు కూడా పంటలు పండుతూ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా చెప్తూ ఉంటారు. అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ఆ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ప్రకృతి ప్రేమికులు అక్కడ వచ్చి ఉంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో ఈ సందర్భంలోనే ఇటీవల ఒక పాపని చంపి తిన్నటువంటి చిరుతపులి నేపథ్యంలోనే కొంత టూరిజం అనేది అక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో చిరుతపులు తిరుగుతున్నాయి, అటువైపుగా వస్తే కొంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేసినటువంటి తర్వాత ఇప్పుడే టూరిస్టు ప్లేసెస్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాలంతా కూడా కొంత టూరిస్టులు రాక అనేది తగ్గింది. ప్రస్తుతం నీలగిరి జిల్లాలో ఈ యొక్క బ్లాక్ ప్యాంథర్ తిరుగుతోంది అనేటువంటి ఒక వార్త బయటకు రాగానే మరింత షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా అటవీ శాఖ అధికారులు కొంత జల్లెడ పడుతూ ఉన్నారు. అదే రకంగానే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో వాళ్ళు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇటువంటి బ్లాక్ ప్యాంథర్స్ ఎన్ని తిరుగుతున్నాయి, ఇదే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. ఏదైతే కూనూరు ప్రాంతం కావచ్చు, అంటే కోతగిరి ప్రాంతము, దాంతోపాటు కూడా ఇప్పుడు నీలగిరి జిల్లా బయోస్పియర్ లో తిరుగుతున్నటువంటి ఈ చిరుతకు సంబంధించి అంటే ఎన్ని చిరుతలు బ్లాక్ ప్యాంథర్స్ అక్కడ తిరుగుతున్నాయి, ఒకటే తిరుగుతుందో లేకపోతే మరిన్ని అక్కడ సంచరిస్తూ ఉన్నాయన్న దానిపైన కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా నీలగిరి జిల్లా ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం బ్లాక్ ప్యాంథర్ తో వణికిపోతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా మనం ఇటీవల చూసాం, మధ్యప్రదేశ్ లో ఈ బ్లాక్ ప్యాంథర్ కనిపించిందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. సో అది కూడా క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు
ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోనే నీలగిరి జిల్లాలో బ్లాక్ ప్యాంథర్ సీసీ కెమెరాలకి రికార్డ్ అవడం, అది నేరుగా నడుచుకొని చాలా దర్జాగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉన్నాయి చూపరులకైతే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం కొంత భయాందోళన గురి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం కూడా దానిపైన కొంత శ్రద్ధ చూపించి అవి జనావాసాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలో తరిమే ప్రయత్నం చేయాలి, లేకపోతే దాన్ని బోన్లో బంధించి జూకి తరలించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.